తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు సాధారణంగా పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే కేసీఆర్ గారు చేసేటువంటి పూజలన్నీ క్షుద్ర పూజలే. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని క్షుద్ర పూజలు చేయించారు అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ అంశంలో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కేసీఆర్ గారు సాధారణంగా వారి ఇంట్లో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు చేసేటువంటి పూజలన్నీ కూడా క్షుద్ర పూజలని, కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని క్షుద్ర పూజలు చేయించారని సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి సార్ ఈ ప్రచారం మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు? సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫోటోతో సహా కొన్ని వేసి పక్కన కేసీఆర్, పక్కన క్షుద్ర పూజలు చేసినటువంటి ఫోటోని ఫోటోషాప్ చేసేసి క్షుద్ర పూజలు చేస్తున్నారు కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సరే, దాంట్లో నిజముందా, నిజంగా క్షుద్ర పూజలు చేస్తున్నారా అని అంటే కేసీఆర్ గారు క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పేసి గతంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారి క్షుద్ర పూజల గురించి మాట్లాడారు. ప్లస్ బీజేపీ వాళ్ళు మాట్లాడారు. బీజేపీ బండి సంజయ్ అనేక సందర్భాల్లో తన మీద క్షుద్ర పూజలు చేస్తున్నారు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడారు. అలాగే అరవింద్, ధర్మపురి అరవింద్, ఆయన కూడా క్షుద్ర పూజలు చేపిస్తున్నాడు కేసీఆర్ అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. దాదాపుగా ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడా కేసీఆర్ చేసేటువంటి పూజల్ని క్షుద్ర పూజల కింద వాళ్ళు భావించి ఆరోపణలు చేశారు, అనుమానించారు కూడా. అయితే ఇలాంటి ఆరోపణలు లేదా అనుమానాలను మనం నమ్మొచ్చా, నమ్మడానికి అవకాశం ఉందా అని అంటే సహజంగా ఆయన పూజలు చేస్తూ ఉంటారు. ఏం పూజలు చేస్తుంటారో సహస్ర చండీ యాగం, తర్వాత రాజసామల యాగాలు, ఇవన్నీ చేస్తుంటారు. ఎందుకు అని అంటే రాజ్యాధికారం కోసం అని చెప్తుంటారు. కానీ కొంతమంది ఆధ్యాత్మికతలు ఏం చెప్తుంటారు, ప్రత్యర్థుల్ని బలహీనపరచడానికి, శత్రు సంహారం కోసం ఇలాంటి పూజలు పనికొస్తాయని చెప్పేసి అప్పట్లోనే సహస్ర చండీ యాగాలు, రాజసామల యాగాలు చేసినప్పుడు కొంతమంది ఆధ్యాత్మికతలు విశదీకరించారు, మీడియా వేదికగా కూడా చెప్పారు. 2014లో కేసీఆర్ కేవలం 63 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయ్యారు. మ్యాజిక్ ఫిగర్ అంతా 60, ముగ్గురు ఎమ్మెల్యేలు ఆయనకి మెజారిటీ ఉంది. బొటాబొటీ మెజారిటీ తోటి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆయన సహస్ర చండీ యాగం చేశారు. సహస్ర చండీ యాగం ఇంకా ఏదో కొన్ని పూజలు చేశారు. చేసినటువంటి క్రమంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు. అందుకే ఆ కేసు ఉన్నందువల్లే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. లేదంటే అప్పుడే కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిండేది అనేది బాగా టాక్ నడిచింది. అంటే క్షుద్ర పూజలు లేదా ఆ పూజలు పనిచేసాయి, సహస్ర చండీ యాగాలు లేదంటే యాగాలు పూజలో ఏదో పనిచేశాయి, అందుకే కేసీఆర్ ప్రభుత్వం నిలబడిందని నమ్మారు. ఆ తర్వాత 2018లో మళ్ళీ రెండోసారి సీఎం అయ్యాడు ఆయన. ఆ సీఎం 2018 ఎన్నికలకు ముందు కూడా పూజలు చేయించాడు. 2018 ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యర్థి పార్టీలను బలహీనపరచడానికి మళ్ళా ఆయన కొన్ని యాగాలను చేశాడు. నాకు తెలిసినంత వరకు మొదటిసారి యాగం చేసినప్పుడు అనుకుంటా అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ప్రణబ్ ముఖర్జీని కూడా ఆహ్వానించారు. అయితే ప్రణబ్ ముఖర్జీని ఇక్కడ పూర్ణాహుతి కోసం పిలిచారు. అయితే ఆయన అప్పుడు వాళ్ళ సతీమణి ఏమో పరంపదించినట్టున్నారు, వాళ్ళ మదర్ ఎవరో సంథింగ్, నాకు కరెక్ట్గా వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు పరంపదించారు. సో దాంతో ఆయనకి శోధకం ఉందని చెప్పి ఆయన వస్తే పూర్ణాహుతికి ఇబ్బంది అని చెప్పేసి ఆ యాగశాలని కావాలని ఉద్దేశపూర్వకంగానే కాల్చారు. ఆయన హెలికాప్టర్లో వచ్చినటువంటి క్రమంలో అది కాలిపోతుందని చూసి ఆ హెలికాప్టర్ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. ఇదంతా కూడా కేసీఆర్ గారు అప్పుడు చేసినటువంటి కుట్ర అనేది కూడా ఒక న్యూస్ వచ్చింది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సరే, అది నిజమా కాదా అనేది రకరకాల చర్చ జరిగింది. కాంగ్రెస్ వాళ్ళేమో అవును చేశాడని అంటారు ప్రతిపక్షాలు, కేసీఆర్ గారు ఏమో లేదు అది ప్రమాదశాత్తు జరిగింది అని చెప్పి అంటున్నారు. సరే, కారణాలు ఏదైనప్పటికీ ఆ యాగాలు చేయటం, దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోయింది. అప్పట్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 19 మందో 20 మందో వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఏమో వెళ్ళిపోయి
బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది 2018 నుంచి 2023 వరకు కూడా. ఈ మధ్యలో బండి సంజయ్ బీజేపీని బలోపేతం చేస్తూ ఆయన పార్టీ అధ్యక్షుడిగా చాలా వేగంగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో బండి సంజయ్ మీద కూడా ఇది సపరేట్ పూజలు చేయించాడు అనేది బండి సంజయ్ స్వయంగా చెప్పాడు. క్షుద్ర పూజలు చేపిస్తున్నాడు తన మీద అని చెప్పేసి. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన మీద కూడా చేయించాడని చెప్పి ఆయన కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు. అయితే ఆ పూజలన్నీ ఏమైపోయినాయో తెలియదు. ఇప్పుడు మన 2023 ఎన్నికలకు ముందు కూడా పూజ చేయించారు ఆయన, రాజసామల యాగాలు ఇతర యాగాలు చేయించారు. కానీ అవి వికటించాయి. అవి వికటించడానికి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు వాళ్ళు. బట్ అవి వికటించాయి, అవి రివర్స్ అయ్యాయి. సరే, ఆధ్యాత్మికవేత్తలు ఏం చెప్తుంటారంటే అవి కలిసి వచ్చే టైంలో చేస్తేనే కలిసి వస్తాయి, కానీ లేదంటే రివర్స్ అయితే కనుక నేల మట్టానికి తీసుకెళ్ళిపోతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. బహుశా అదే జరిగింది 2023 ఎన్నికల ముందు. ఇప్పుడు తాజాగా కొన్ని పూజలు చేయించారు రేవంత్ రెడ్డి బలహీనపరచడానికి, రేవంత్ రెడ్డిని అధికారం నుంచి దించడానికి కొన్ని క్షుద్ర పూజలు చేయించారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. దీన్ని నమ్మాలా వద్దంటే మనం అందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పింది నేను. ఆయన పూజలు చేస్తారు, ఆ పూజలు కొన్ని శుద్ధ పూజలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు వేణుస్వామి నేనే చేస్తాను కేసీఆర్కి పూజలు అని చెప్తున్నాడు కదా. తర్వాత స్వరూపానంద నేనే రాజసామల యాగం చేస్తాను ఆయనకి అని చెప్పి చెప్తున్నాడు కదా. వామాచారమో లేకపోతే ఇంకోచారం చెప్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి, వామాచారం క్షుద్ర పూజలు ఉన్నాయని చెప్తున్నారు కదా వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా. సో ఇవి చేశారు అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డిని గద్దెదించడానికి, రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి, రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం కూడా బీఆర్ఎస్ పార్టీ బలపడదు అనేటువంటి ఉద్దేశంతో ముందు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని క్షుద్ర పూజలు చేశారనేది బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేసేలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే దీనికి బలం చేకూరేలాగా ఇప్పుడు తాజాగా ఏం జరిగింది, మళ్ళా నిన్నటి నుంచి ఒక ఫోటో వైరల్ అవుతుంది. హిమాన్షు, కేసీఆర్ మనవడు హిమాన్షు ఒక మొక్కను నాటుతున్నాడు ఫామ్ హౌస్లో మొక్కను నాటుతుంటే పక్కనే కేసీఆర్ ఉన్నాడు. ఆ ఫోటోలో కనిపిస్తుంది. అది ఫోటోషాప్ చేశారా లేకపోతే నిజమైన ఫోటో మనకు తెలియదు. అది మనం వీడియో కూడా బయటకు వచ్చింది. సో వీడియో కూడా బయటకు వచ్చిందని ఇంకా మనం డీప్ టెక్ని ఉపయోగించి చేసి ఉంటారని చెప్పి మనం అనలేము. ఎందుకంటే వీడియో కూడా బయటకు వచ్చింది కాబట్టి. సో కేసీఆర్ పక్కన ఉన్నాడు, పక్కన హిమాన్షు ఏదో చెట్టును నాటుతున్నాడు. కేసీఆర్కి ఒక సెంటిమెంట్ ఉందని చెప్పి ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తుంటారు. ఏంటంటే గ్రహాలకు సంబంధించి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క చెట్టు ఉంటుంది కాబట్టి ఆయన ఇలాంటి చెట్లని నాటిస్తూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతోటి. ఈయన కూడా కొన్ని చెట్లు నాటిస్తూ ఉంటారు అని. అలాగే కొన్ని పూజలు యాగాలు అయిపోయిన తర్వాత కూడా గోవు చుట్టూ ఎలాగైతే ప్రదక్షిణలు చేపిస్తారో అలాగే కొన్ని చెట్లు నాటిస్తారు అని చెప్పి కూడా తెలుస్తుంది. బహుశా ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్ళినప్పటికీ కూడా అంత పరిజ్ఞానం లేదు కాబట్టి నాకు. అంటే ఎవరి మీదైనా ఆయన క్షుద్ర పూజలు చేయించినటువంటి ప్రతిసారి ఒక చెట్టును నాటిస్తూ ఉంటారు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. సో ఇప్పుడు హిమాన్షు చేత నాటించారు. ఆ ఫోటోలో కనిపించిన దృశ్యం ఏంది, హిమాన్షు చేత మొక్కను నాటిస్తున్నాడు, ఈయనేమో పక్కన ఉన్నాడు. హిమాన్షు చేత ఎందుకు నాటించారు అనే దాని మీద ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు ఒకళ్ళిద్దరికి నేను ఫోన్ చేశాను డౌట్ తోటి. ఏంటి అసలు నిజం, అసలు ఇతను ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అని. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే 12 సంవత్సరాల వరకు ఎవరి జాతకం కూడా పనిచేయదు. 12 సంవత్సరాల తర్వాత పిల్లల యొక్క జాతకం ఫ్యామిలీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి హిమాన్షు ఏజ్ పెరిగింది కాబట్టి ఇక నుంచి హిమాన్షు యొక్క జాతకాన్ని ఆధారంగా చేసుకొని కల్వకుంట్ల ఫ్యామిలీ భవిష్యత్తు ఉంటుంది. కేటీఆర్కి 50 దాటిపోయినాయి కాబట్టి 50 దాటిపోయిన తర్వాత వాళ్ళ గ్రహస్థితిలో ఏమీ పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, ప్లస్ పెద్ద ప్రభావం కూడా ఫ్యామిలీ మీద ఉండదు. పిల్లలు ఎదిగొచ్చే కొద్ది పిల్లల ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద ఉంటుంది. కాబట్టి అందుకు బహుశా ఇతని చేత మొక్క నాటించుంటాడు హిమాన్షు జాతకాన్ని మార్చడానికి అని చెప్పి ఒకళ్ళిద్దరు నాకు చెప్పిన మాట. ఏది ఆధ్యాత్మికవేత్తలు. సరే, అది కొంతమంది నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మనటువంటి వాళ్ళు ఉంటారు. మొత్తం మీద ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ఈ ఆధ్యాత్మిక వ్యవహారాలు, గ్రహస్థితులు వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత ఆయన ఏదో కొన్ని పూజలు చేపిస్తున్నారు అని చెప్తే కనుక జనరల్గా అందరు నమ్ముతారు. కానీ క్షుద్ర పూజలు చేపిస్తున్నారు అనేటువంటి పోస్టులు వస్తున్నాయి. ఆ విధమైన ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి అప్పట్లో ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఎలాంటి పూజలు చేయిస్తున్నారంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి గాను కేసీఆర్కి పర్సనల్ రైవాలిటీ ఉంది. కల్వకుంట్ల ఫ్యామిలీకి రాజకీయపరమైన పర్సనల్ రైవాలిటీ కనిపిస్తుంది. వాళ్ళు ప్రైవేట్గా పర్సనల్ రైవాలిటీ లేకపోవచ్చు కానీ రాజకీయపరమైన రైవాలిటీ అయితే బాగా చాలా తీవ్ర స్థాయిలో ఉంది. గతంలో ఏ విధంగా అయితే ప్రత్యర్థి పార్టీలు బలహీనపరచడానికి ఇలాంటి పూజలు పనికొస్తాయని చెప్పారు ఆధ్యాత్మికవేత్తలు, దాన్ని పరిగణలోకి తీసుకుంటే రేవంత్ రెడ్డిని బలహీనపరచడానికి ఆయన ఇలాంటివి చేసి ఉండొచ్చు. అది
హిమాంశు జాతకం కనుక బలం ఉంటే కనుక, బలపరిస్తే కనుక టోటల్ ఫ్యామిలీ భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో అలా చేసి ఉంటారనేది ఆధ్యాత్మికతలు కొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి అంశం. ఓకే. సో ఈ మొత్తం మీద ఈ క్షుద్ర పూజల వ్యవహారం అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది గత 4-5 రోజుల నుంచి. వాటి కారణంగానే మరి రేవంత్ రెడ్డి గారి మీద ఈ మధ్య కొంచెం నెగిటివ్ ప్రచారం స్టార్ట్ అయింది కదా. మరి ఆ ప్రభావమా, మరి లేదంటే అసలు టోటల్గా రివర్స్ అవుతుందా మళ్ళీ కేసీఆర్కి? 2023 ఎన్నికల ముందు చేసినట్టు పూజలు రివర్స్ అయినాయి కదా, అలానే ఇవి కూడా రివర్స్ అవుతాయా అనేది మనం చూడాలి పరిణామాలను బట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.